మీకు ఈ విషయం తెలుసా? మీరు మస్జిద్లో ఎంతసేపు కూర్చుంటే అంతసేపు మీకోసం దైవదూతలు దువా చేస్తారని రండి తెలుసుకుందాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజెప్పారు. మసీదులో విధి నమాజులు అంటే 5 ఫరజ నమాజులు ఉన్నాయి. ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్, ఈషా. ఈ నమాజులు అయిపోయిన తర్వాత ఎవరైతే నమాజు అయిన వెంటనే సలాము తిప్పిన వెంటనే ఏ ప్లేస్లో అయితే నమాజు చేసుకున్నారో అదే ప్లేస్లో కూర్చొని జిక్ర్ చేసుకోవటం కానీ, దువా చేసుకోవటం కానీ, మరి ఏదైనా అల్లా యొక్క మాటలు చెప్పుకోవటం కానీ, ఏదైనా సరే ఆ యొక్క ఫరజ్ నమాజు అయిపోయిన వెంటనే అదే ప్రదేశంలో మనిషి ఎంతసేపు అయితే కూర్చుంటాడో అంతసేపు కూడా అతని కొరకు దైవదూతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రార్థిస్తూ ఉంటారు. క్షమాభిక్ష కోసం కానీ, శుభాలు కలగాలని కానీ ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటారు దైవదూతలు ఆ వ్యక్తి కొరకు, ఎవరైతే ఫరజ్ నమాజులు అయిపోయిన తర్వాత అదే ప్లేస్లో కూర్చుంటాడో. ఎంతసేపు కూర్చుంటే అంతసేపు దైవదూతలు కూడా ఆ వ్యక్తి కోసం దువా చేస్తుంటారు. కానీ సాధారణంగా మన మసీదులో జరిగేది ఏమిటి? ఏదో ఆలోచన మీద మసీద్కి వచ్చేస్తారు, చకచకా 4 రకాతులు నమాజ్ చదువుకుంటారు. ఎప్పుడైతే సలాము తిప్పుతారో సలాము తిప్పిన వెంటనే మసీదు నుంచి వెళ్ళిపోవటము. కొంతమంది ఈ విషయం తెలియక ఆ మస్జిద్లోనే వెనక్కి దూరాన వెళ్ళి కూర్చోటము, కొంతమంది గోళ్ల కానుకొని కూర్చోటము. ఈ విధంగా తను నమాజు చదివిన ప్లేస్ నుంచి దూరంగా జరిగిపోతూ ఉంటారు. కొంతమంది పనుందని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ నమాజు చదివిన వెంటనే అదే ప్లేస్లో ఎంతసేపు అయితే కూర్చుంటారో అంతసేపు కూడా దైవదూతలు ఆ వ్యక్తి కొరకు దరూదులు పంపిస్తూ ఉంటారు, అంటే దువా చేస్తూ ఉంటారు అని చెప్పి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి సాధ్యమైనంత మటుకి మసీదుకు ప్రశాంతంగా వచ్చి నమాజు ఆచరించి ఎక్కువసేపు నమాజు అనంతరం ప్రార్థనల్లో, జిక్ర్లో, దువాలో పాల్గొని ఎక్కువ సమయం గడిపే విధంగా ప్రతి ముస్లిం కూడా ప్రయత్నించాలని చెప్పి ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగింది.